హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు సాత్విక సహస్రాస్ వరల్డ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఐస్ క్రీమ్లు ఏంటి హడావుడి ఏంటి అనుకుంటున్నారా? మేమైతే డిమార్ట్కి వెళ్ళామండి వీకెండ్. డిమార్ట్ అంటేనే ఐస్ క్రీము, పాప్కార్న్. స్టార్టింగ్ వెళ్ళగానే ఇవే గుర్తొస్తాయి కదా. మేమైతే ముందు ఐస్ క్రీమ్ తినేసి తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాము. మీరైతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏది పర్చేస్ చేస్తూ ఉంటారు? నేనైతే ఈసారి పర్టికులర్గా కిచెన్ ఐటమ్స్ కొనుక్కుందామని అయితే వెళ్ళాను డీమార్ట్కి. కిచెన్ ఐటమ్స్ అయితే ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అలానే చాలా యూనిక్గా అలానే బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయి. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది చూస్తుంటే. 49, 39 ఇలా ప్రైజెస్ చూస్తుంటే. ఈ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి కదా. నేనైతే డీమార్ట్లో ఉన్నంతసేపు ఈ బౌల్స్ చుట్టూనే తిరిగాను. లాస్ట్లో అయితే ఏం తీసుకున్నానో చూపిస్తాను. నేనైతే ఎక్కువ తిరగలేను. ఏవి తీసుకుందాం అనుకుంటానో అక్కడికే వెళ్ళి తీసుకుంటాను. మా వారైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని మొత్తం తిరిగి చూపిస్తూ ఉంటారు. మీరు ఏ టైపు ఎక్స్ప్లోర్ చేస్తారా? లేదంటే ఏవి తీసుకోవాలనుకుంటే వాటి దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తారా? ఈ ప్లేట్స్ సెట్స్ అయితే 200 అంట. మా పిల్లలకి ఇలా టిఫిన్ ప్లేట్స్ తీసుకుందామని చూసాము. ఏమైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు సర్వ్ చేసుకోవటానికి ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి. యూనిక్గా కూడా ఉన్నాయి. అలానే ఏమైనా స్నాక్ ఐటమ్ చేసినప్పుడు వీడియోస్లో అయితే చాలా యూనిక్గా కనిపిస్తాయి. 39 రూపీస్ ఉన్నాయి ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి. మోడల్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ ప్యాటర్న్లో బౌల్స్ కూడా ఉన్నాయి. అలానే డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఇలానే ఉంటుందా? నాకైతే ఈ బౌల్ చాలా బాగా నచ్చింది. పైన లిడ్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇదైతే 149 రూపీస్ ఉంది ప్రైస్. నెక్స్ట్ అయితే జార్స్ దగ్గరికి వెళ్ళాము. అదేనండి గ్లాస్ జార్స్. ఇదైతే అస్సలు నా కౌంటరే కాదు. మా వారు నా దూరంగా ఉండు అంటూ ఉంటారు. ఎందుకంటే నా చేతిలో ఉంటే ఇవి పగిలిపోతూ ఉంటాయని. నేనైతే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఈ గ్లాస్ జార్స్కి గ్లాస్ ఐటమ్స్ ఉన్న దగ్గరికి చాలా దూరంగా ఉంటాను. చూస్తూనే ఉన్నాము అక్కడ స్టీల్ వాటి దగ్గర ఈ గ్లాస్ జార్ దగ్గర పగలగొట్టే వాళ్ళు పగలగొడుతూనే ఉన్నారు. ఇవి ఎక్కడ నా మీద వేస్తారని నేను పక్కకు పోతూ ఉన్నాను. మీరు కూడా నాకులాగేనా? కామెంట్ చేయండి. అసలు ఈ బాస్కెట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే అసలు వీటికి అడిక్ట్ అయిపోయాను. క్రిస్టల్ క్లియర్గా ఫ్రూట్స్ అలా పెట్టుకోవటానికి చాలా బాగున్నాయి. ఈ డీమార్ట్కి వెళ్తే ఏంటంటే కొనాలనుకుంటున్నాము పక్కన పెట్టేసి మిగతావన్నీ చూస్తూ ఉంటాము. నాకు ఇలాంటి బాస్కెట్స్ అంటే చాలా ఇష్టము. వెళ్ళినప్పుడైనా ఒకటైనా కొందాం అనుకుంటాను, కానీ కొనకుండానే వచ్చేస్తాను. ఈ ఆరెంజ్ కలర్ది అయితే ఎంత థిన్గా ఎంత బాగుందో అసలు. మన ఇంట్లో ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపించే ఏంటంటే ఈ స్టోరేజ్ బాక్సెసే కదా. ఎన్ని తీసుకువచ్చినా సరే ఇంకా ఏదో అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఒక బాక్స్ ఉంటే బాగుండు, దీనికి సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇలా అనిపించినప్పుడల్లా కొందాం అనుకుంటాం, కానీ అవి కడిగేటప్పుడు ఉంటుంది అసలు సినిమా. ఈ బ్రౌన్ కలర్ బాక్సెస్ అయితే 89 రూపీస్ అంట. క్వాలిటీ బాగున్నాయి. బ్లూ కలర్ అయితే టోటల్గా 6 పీసెస్ వస్తున్నాయి. 109 ఉంది కాస్ట్ అయితే. పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ బాక్సెస్ విలువ. ఏ స్నాక్స్ చేసినా ఏ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చినా ఏవి ఎక్కడ పెడదామా అని చూసినప్పుడల్లా ఈ స్టోరేజ్ బాక్సెస్ గుర్తుకొస్తాయి కదా. బ్లూ కలర్ స్టోరేజ్ బాక్సెస్ అయితే 249 రూపీస్ అయితే ఉందండి కాస్ట్ అయితే. బాక్సెస్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఇంకో టైప్ అయితే 400 పడుతుందండి కాస్ట్. ఈ బాక్సెస్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. స్పేస్ తక్కువ పడతాయి కదా. నెక్స్ట్ అయితే మా అమ్మాయి రాజ్యానికి వెళ్ళాము. అదేనండి బొమ్మల సామ్రాజ్యానికి. బావ అయితే మా పిల్లలకి ఇలా యానిమల్స్ అయితే చూస్తున్నారు. మా పెద్ద బాబు అయితే ఆడుకుంటుంది, కానీ మా చిన్న బాబు అయితే నోట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది. పిల్లలు టాయ్స్ చూడటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పియానో ఉంటుంది. మనం మనీ కట్టకపోయినా చక్కగా ఎంతసేపు అయినా ఆడేసుకొని రావచ్చు దీంతో. అది అలా ఎందుకు పెట్టారో ఒకటైతే ట్రైల్గా పెడతారు, కానీ అక్కడ చూసినా అయ్యే ఉంటాయి. బాబుకైతే ఒక ఫ్రెండ్ అయితే దొరికేసింది. ఇది ఫ్రెండ్ని ఎత్తుకొని ఇంక డిమార్ట్ అంతా తిరిగింది. పిల్లలకైతే క్రాక్స్ చూద్దామని చూసాము, కానీ మా పాపకైతే క్రాక్స్ ఏమీ సెట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే క్రాక్స్ తీసుకుందామని మైండ్లో ఉంది, కానీ ఫుట్వేర్ కూడా మిగతా మోడల్స్ చూసాము. మా బావ అయితే పిల్లల కోసం ఫుట్వేర్ని కింద నుంచి పైకి పై నుంచి కిందకి మొత్తం తీసి చూస్తున్నారు. ఏవి తీసుకుంటే వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉంటాయా అని. ఎల్లో కలర్ అయితే 200 ఉన్నాయి. అలానే మెత్తగా ఉన్నాయి, కానీ మా బావకి అయితే ఎల్లో కలర్ ఇష్టం ఉండదు, అందుకే అక్కడ వేసి వచ్చారు. చూస్తున్నారా మా పాపకైతే ఇంకో ఫ్రెండ్ దొరికేసింది.
పాపనైతే అక్కడ పడేసి ఇంకా చైర్ తీసుకొని డీమార్ట్ అంతా ఆ చైర్ వేసుకొని తిరిగింది. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ చక్కగా చైర్ వేసుకొని కూర్చొని మాతో పాటు అన్నీ చూస్తూ ఉంది. చిన్న పాప నేను కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే మా పెద్ద పాప అలానే మా బావ వెళ్ళైతే ఈ వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చారు. స్టీల్ బాక్సెస్ అయితే బాగున్నాయి కదా. ఇవైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అవసరం పడతాయేమో. ఈ క్యారేజ్ అయితే భలే క్యూట్గా ఉంది. మీకు ప్రైజెస్ అన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ మా బావ. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమేమి తీసుకున్నామో చూసేద్దామా. ఇంటికి వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నామో చూసేదాకా అయితే మళ్ళీ నిద్ర పట్టదు. అట్లాగే మీలో ఎవరైనా ఉన్నారా? అయితే పిల్లలకి నైట్ వేర్కి 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నామండి. రీజనబుల్ ప్రైస్లో, అలానే 79 రూపీస్ అయితే పడింది. అయితే ఈ బౌల్ తీసుకున్నాము, చాలా క్యూట్గా ఉంది కదా. ఈ గ్రీన్ బౌల్ కూడా తీసుకున్నాము. ఇవైతే 39 రూపీస్ పడ్డాయి మాకు. క్వాలిటీ కూడా బాగున్నాయి. చెప్పాను కదా డీమార్ట్లో ఈ బౌల్స్ చుట్టూనే తిరుగుతున్నానని, అందుకే ఈ 2 బౌల్స్ అయితే తెచ్చేసుకున్నాను. యూస్ చేసినా చేయకపోయినా అవి చూస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ అంతే. నెక్స్ట్ అయితే ఈ ప్లేట్ తీసుకున్నాను. ఈ ప్లేట్ అయితే నాకు 29 రూపీస్ పడింది కాస్ట్ అయితే. నెక్స్ట్ అయితే 39 రూపీస్ పెట్టి ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను. బ్లాక్‌ది కలర్ చాలా బాగుంది కదా. చూడగానే భలే అనిపించింది ఈ ప్లేట్. అందుకే ఈ ప్లేట్ కూడా తీసేసుకున్నాను. ఎన్ని కొత్త ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే ఏదైనా డిజర్ట్స్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకోవటానికైతే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే 100 రూపీస్ పడింది ప్రైస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంటి కొద్దే రొట్టె అంటారు కదా, అలానే మనం మనీ పెడితేనే దాన్ని బట్టి క్వాలిటీ కూడా వస్తుంది. అలా కాకుండా మనం పెట్టిన మనీ కంటే క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము. ఇక్కడ నేను ప్రైస్ చూపిస్తున్నాను. ముందులే బ్యాక్ సైడ్ చూపించా కదా అని వెనకాల వేస్తే మా బావ అలా కాదు, అది తీసి చూపించంటే మళ్ళీ ఆ ప్యాక్ తీసి మళ్ళీ ప్రైస్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ అయితే 49 రూపీస్ పెట్టి ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇవైతే ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు పిల్లలు టమాటో కెచప్లో వేసుకొని తినడానికి బాగుంటుందని ఈ ప్లేట్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇవైతే 89 రూపీస్ పడినాయి. నేనైతే ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. దీనిలోనే లైట్ ఎల్లో కలర్ కూడా ఉంది. ఇవి పర్లేదు, క్వాలిటీ అయితే మంచిగానే ఉంటాయి. అలానే ఇంకో స్టోరేజ్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే చిన్నది. ఇదైతే 39 రూపీస్ పడింది. నేనైతే అంతా హడావుడండి, చూసేద్దాంలే ఏముంది చూపించేసాంగా అనుకుంటాం. మా బావ అయితే అలా కాదు, చూపించేది నీట్గా చూపించాలి అనుకుంటారు. బుజ్జి బౌల్ అయితే 13 రూపీస్ పడింది కాస్ట్. భలే క్యూట్గా ఉంది కదా బౌల్ అయితే. ఇవన్నీ తీసుకున్నావుగా మళ్ళీ ఇది ఎందుకని అడిగితే నాకు ఇది కావాల్సిందే అని తెచ్చుకున్నాను మళ్ళీ వెనక్కి వెళ్ళి. పిల్లలకి చూసామని చెప్పాం కదా ఫుట్వేర్, వాళ్ళకైతే ఏం సెట్ అవ్వలేదు. నేనైతే డైలీ యూస్కి అయితే 1 పేర్ తీసుకున్నాను. ఇవైతే 79 రూపీస్ పడినాయి. డీమార్ట్ అంతా చైర్ వేసుకొని తిరుగుతుంది అన్నాం కదా, మరి చైర్ లేకుండా ఇంటికి వస్తుందా. చైర్ కొనే వరకు ఊరుకోలేదు, అందుకే ఈ చైర్ తీసుకున్నాము. మాకైతే ఈ చైర్ 400 పడింది. కొంచెం ఎక్కువే అనిపించింది కాస్ట్, కానీ తీసుకోక తప్పలేదు. క్వాలిటీ కూడా బాగుందిలేండి. పిల్లలు కూర్చోగానే పేక సౌండ్ వస్తుంది. ఇక్కడ మా బావ అదే చూపిస్తున్నాడు. టోటల్గా బిల్ ఎంత అయిందో గెస్ చేయగలరా? మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ అయితే గ్రోత్ పెరుగుతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.